ఈరోజు క్లాస్లో మనం స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ 1849. సో ఇంత పెద్ద నెంబర్ కంటే ముందర మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 21 స్క్వేర్ మనకెంతో తెలుసు, 441 అనేది 21 స్క్వేర్. సో ఈ 441కి 21 ఆన్సర్ ఎలా వస్తుందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ముందుగా 441 ఇలా రాసుకోండి. ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు మనకి అవసరం లేదు, సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో దీనికంటే ముందున్న మిగిలిన నెంబర్ 4 కదా. సో ఈ 4కి నియరెస్ట్గా తక్కువగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? సో నియరెస్ట్గా కానీ తక్కువ కానీ ఉండేది 4 మాత్రమే. సో 4కి స్క్వేర్ ఎంత? స్క్వేర్ రూట్ ఎంత? 2. సో మనకు కావాల్సిన ఆన్సర్లో ఫస్ట్ అంకె 2 ఉంటుంది. సో సెకండ్ నెంబర్ ఏముంటుంది? సో దానికోసం మనకిచ్చిన క్వశ్చన్లో యూనిట్స్ డిజిట్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ యూనిట్స్ డిజిట్ ప్లేస్లో 1 ఉంది. సో మీరు ఇక్కడ ఈ టేబుల్ కనుక చూసారంటే యూనిట్స్ డిజిట్లో 1 ఉంటే మనకి ఆన్సర్లో 1 కానీ 9 కానీ వస్తుంది. అదేవిధంగా యూనిట్స్ డిజిట్లో 4 ఉంటే మనకు ఆన్సర్లో 2 కానీ 8 కానీ వస్తుంది. సో ఈ టేబుల్ ప్రకారం అన్నమాట. సో ఇక్కడ యూనిట్స్ డిజిట్లో మనకి 1 ఉంది కాబట్టి మనకి 1 కానీ లేదా 9 కానీ రావాలి మన ఆన్సర్లో. సో దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 అనే నెంబర్ ఉంది కదా, దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 2 × 3 = 6. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 అండ్ ఈ 6 ఈ రెండు నెంబర్స్ని కంపేర్ చేయండి. ఈ 4 అనే నెంబర్ని ఈ 6 అనే నెంబర్ని కంపేర్ చేయండి. సో ఇక్కడున్న ఈ 4 అనే నెంబరు ఈ 6 కంటే చిన్నదైతే మన ఆన్సర్ 1. ఒకవేళ ఇక్కడున్న నెంబరు ఈ 6 కంటే పెద్దదైతే మన ఆన్సర్ 9. కానీ ప్రస్తుతానికి 4 అనేది 6 కంటే చిన్నది కాబట్టి మన ఆన్సర్ లాస్ట్లో యూనిట్స్ డిజిట్లో 1 ఉండాలి. సో 21. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 1, 8, 4, 9. సో టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ఇగ్నోర్ చేసేయమన్నాను, దీంతో మనకు అవసరం లేదు. సో ఈ మిగిలిన నెంబర్కి నియరెస్ట్గా ఉండే తక్కువగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 16. సో 16కి స్క్వేర్ రూట్ 4. సో మన ఆన్సర్లో మొదటి నెంబరు 4. రెండో నెంబర్ కోసం మనం ఈ యూనిట్స్ డిజిట్ని కన్సిడర్ చేయాలి, అవునా? ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. అంటే ఇక్కడ చూడండి ఈ టేబుల్లో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంటే మన ఆన్సర్లో 3 కానీ 7 కానీ రావాలి. అంటే చూడండి 3 కానీ 7 కానీ రావాలి. దీని క్లారిఫికేషన్ కోసం ఏం చేయాలి? ఇక్కడున్న ఈ 4 అనే నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 × 5 = 20. ఇప్పుడు ఈ 18 అనే నెంబర్ని ఈ 20 అనే నెంబర్ని కంపేర్ చేయాలి. సో మన ఇచ్చిన క్వశ్చన్లో 18 అనేది 20 కంటే కూడా చిన్నది కాబట్టి మనం ఈ రెండిట్లో కూడా చిన్న నెంబర్ని కన్సిడర్ చేయాలి, అంటే 3ని కన్సిడర్ చేయాలి. సో మన ఆన్సర్ 43. 43 స్క్వేర్ = 1849 లేదా √1849 = 43. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక హోంవర్క్ ఇస్తాను, దానికి స్క్వేర్ రూట్ ఏంటో మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే దాని స్క్వేర్ రూట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1444 ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.